హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వన్ ఇన్ఫో తెలుగు ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఇంటర్లింక్ ప్రాజెక్టులో అయితే ఈ జూన్ మంత్లో మనకి ఓటీసీ మార్కెట్ అయితే స్టార్ట్ అయితే కాబోతుందండి. సో ఓటీసీ మార్కెట్ అనేది స్టార్ట్ అవడం అనేది ఎంత ముఖ్యమో ఆ యొక్క ఓటీసీ మార్కెట్లో జరిగే ట్రాన్సాక్షన్లు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలండి. మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటే, కొంచెం ఏమరపాటుగా ఉంటే స్కామర్స్కి అయితే మనం గురికావడం అయితే జరుగుతుందండి. మన ఇబ్బంది అయితే పడతాం అనమాట. మన ఐటీఎల్జీ కాయిన్స్ కానీ, ఐటీఎల్ కానీ, సో మన ఫండ్స్ కానీ, మన అమౌంట్ కానీ కొన్ని రకాలైన మోసాలు జరగడానికి అయితే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారండి. మన ఓటీసీ మార్కెట్ ఓపెన్ అవుతున్న ఈ సమయంలో అయితే. సో అందరూ కూడా తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి, దానికి సంబంధించి అయితే ఒక 3 పాయింట్లు అయితే మనకు వచ్చాయండి. ఈ 3 పాయింట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అని తెలుసుకోబోతున్నాం. తెలుసుకున్న తర్వాత మాత్రమే సమస్య అనేది ఏ విధంగా ఉంటుంది, దాని నుంచి మనం దూరంగా ఉండాలంటే ఏం చేయాలి, అవన్నీ మనకు అర్థమవుతాయండి. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించాలి ఇంకా ఖచ్చితంగా. మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ వీళ్ళ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, ఓటీసీ మనకైతే స్టార్ట్ అయితే కాబోతుంది ఈ యొక్క జూన్ మంత్లో. అది అందరూ కూడా క్లారిటీగానే ఉంది. సో ఓటీసీ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఐటీఎల్ టోకెన్కి సంబంధించిన బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే మనకైతే స్టార్ట్ అవుతుందని తెలిసిన విషయమే. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఇంటర్లింక్ ప్రాజెక్టులో ఉన్న ప్రతి సభ్యుడికి కూడా ఒక విషయం చెబుతున్నారు. ఐటీఎల్ అనేది భవిష్యత్తు లిస్టింగ్ పట్ల ఉత్సాహం పెరుగుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ సభ్యులందరూ కూడా మోసాలు మరియు అనధికారిక ఓటీసీ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని మేము గుర్తు చేస్తున్నాము. సో కొన్ని అయితే మనకి తెలియని అన్‌ట్రస్టెడ్ సోర్సెస్ అయితే ఉంటాయండి. వాటి నుంచి అయితే మనకి ఇబ్బందని చెబుతున్నారు. దాంట్లో ఫస్ట్ పాయింట్ అండి, ఓటీసీ ట్రేడింగ్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి. ఐటీఎల్పై ఆసక్తి పెరిగే కొద్దీ మోసగాళ్లు ప్రైవేట్ ఓటీసీ ఒప్పందాల ద్వారా యూజర్ సంబంధించి మోసగించడానికి అయితే ప్రయత్నించవచ్చు. కొన్ని సందర్భాలు ఏ విధంగా ఉంటుందంటే, యూజర్స్ ఆ యొక్క అమౌంట్ అనేది పంపిన తర్వాత టోకెన్లు అయితే మీకు మేము పంపిస్తాము అని చెబుతారు. కానీ వాళ్ళైతే అమౌంట్ తీసుకున్న తర్వాత అయితే వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ తాలూకా ఐటీఎల్ అయితే సెండ్ అయితే చేయరు. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి సింపుల్గా చెబుతున్నాం మీకు అర్థమయ్యేలాగా, ఓటీసీ మార్కెట్ స్టార్ట్ అయ్యిద్ది. అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం ఓటీసీ మార్కెట్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్న ఐటీఎల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకుంటాం, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఒక విషయం అయితే ఉందండి, మనకి ఈ వెబ్సైట్లోనే కాకుండా, అంటే అఫీషియల్ లింక్స్ అఫీషియల్ వెబ్సైట్స్లోనే కాకుండా నార్మల్గా ఇప్పుడు మనకి ఫోన్లో కాల్ ఏ విధంగా మాట్లాడుకుంటామో సేమ్ అదే విధంగా అయితే ఒక ఇద్దరి మధ్య ఒక సంభాషణ అయితే జరగవచ్చు. ఏ విధంగా అంటే, ఒక వ్యక్తి ఉంటారు, తనేమంటాడంటే, సార్ నా దగ్గర ఒక 10 ఐటీఎల్ ఉన్నాయండి సిద్ధంగా, 10 ఐటీఎల్లు. నాకు ఒక్కొక్క ఐటీఎల్ $3 అయితే ఉంది కదండి మార్కెట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్‌కి $3 ఉంది కదా! సో నాకు కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది అవసరం అండి. నాకొక $3.50 $4 నాకైతే కావాలని అడగొచ్చనమాట ఆ యొక్క ఐటీఎల్‌ని. సో ఇక్కడేం జరుగుతుందంటే, ఎవరైతే స్కామర్ ఎవరైతే ఉంటారో తనేమంటాడంటే, ఓకే సార్, మీరు ఎంత అడిగిన అమౌంట్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా వాలెట్ అడ్రస్‌కి ఐటీఎల్‌ని ముందు ట్రాన్స్‌ఫర్ చేసేయండి. నా వాలెట్‌కి వచ్చిన వెంటనే నేనైతే మీకు యూఎస్‌డిటీ కానీ, ఫోన్‌పేలో క్యాష్ కానీ సెండ్ చేస్తానని చెబుతారన్నమాట. కానీ అలా చెప్పినప్పుడు మనకి తెలిసిన వ్యక్తి అయితే, నిజమైన ట్రేడర్ అయితే నో ప్రాబ్లమ్. కానీ ఎవరైతే ఇక్కడ మనకు తెలియని వాళ్ళు ఉంటారో, మోసగాళ్ళు ఉంటారో, స్కామర్స్ ఉంటారో, వాళ్ళైతే మన ఐటీఎల్ అయితే వాళ్ళ అకౌంట్‌కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, మన వైపు తప్పేం లేదు. కానీ మనమైతే మోసపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనకు తెలియని వ్యక్తులు ఫోన్ నెంబర్లు కూడా పెడతారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మీకు ఓటీసీ మార్కెట్లో కనిపించే ప్రైస్ కంటే కూడా ఎక్కువ ప్రైస్‌కి నేను ఐటీఎల్‌ని మీ దగ్గర కొనుగోలు చేస్తాను. ఆన్ ద స్పాట్‌లో మీకు యూఎస్‌డిటీ కానీ, ఫోన్‌పేలో క్యాష్ కానీ మీకు సెండ్ చేస్తాను. ఆ బాధ్యత నాది అని చెప్పే ఛాన్సులు అయితే ఉంటాయండి. సో చాలామంది ఏమనుకుంటారు, ఓటీసీ మార్కెట్‌లో అయితే ఒక $3 $4 వస్తుంది ఒక్కొక్క ఐటీఎల్‌కి. అదే ఇతనికి మనం సెల్ చేసుకుంటే ఒక $4 $5 కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. కానీ ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆశ చూపించినప్పుడైతే కొంచెం అక్కడ పెరుగుతుందండి. అక్కడ మోసం అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉండిద్దనమాట. సో అలా జరిగినప్పుడు ఏం జరిగిద్దంటే, మన ఐటీఎల్‌ని ఎవరైతే ఫ్రాడ్ వ్యక్తి ఉంటాడో తనకైతే తన గురించి మనకు తెలీదు కాబట్టి సెండ్ చేస్తాం అతని వాలెట్‌కి. కానీ ఆ తర్వాత మనకి ఆయన రిప్లై ఇవ్వడు, ఫోన్ కూడా లిఫ్ట్ అయితే చేయడు. మన ఐటీలో అయితే ఉచితంగా తనకైతే వెళ్ళిపోతుంది. మనకు ఒక్క రూపాయి కూడా లాభం రాకపోగా నష్టం అయితే పూర్తిగా వస్తుందండి. సో ఈ విధంగా మనకు తెలియని వ్యక్తుల చేతుల్లో మనం మోసపోవడం అయితే జరుగుతుంది కదా అనే పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారండి. సో ఈ విధంగా ఏంటంటే, ఐటీఎల్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా విలువైందని చెప్పుకోవచ్చండి. సో అందుకే మనం అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మీడియేటర్ ఎవరైతే ఉంటారో, అంటే మధ్యవర్తి కానీ, వాళ్ళు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలంటే మనం
జెన్యూన్ పర్సన్స్ దగ్గర మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే చేయాలి అని చెబుతున్నారు. అక్కడ దాకా సిచ్యువేషన్ వస్తే. లేదనుకుంటే వెబ్సైట్లో అమ్ముకోవచ్చు మన ఓటీసీలో. లేదనుకుంటే మనకు తెలిసిన జెన్యూన్ బయర్, జెన్యూన్ సెల్లర్ ఆ ఇద్దరి మధ్య మాత్రమే ఇలాంటి రిలేషన్ అయితే ఉండాలని కోరుకుంటున్నారండి. సో ఇద్దరిలో ఎవరు ఫ్రాడ్ అయినా సరే ఆటోమేటిక్గా ఒకళ్ళైతే ఆటోమేటిక్గా నష్టపోవడం జరుగుతుంది. సో ఆ నష్టపోకూడదు, ఎవ్వరూ నష్టపోకూడదు అనుకుంటే కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలండి. ఎవరిని పడితే వాళ్ళు మనం గుడ్డిగా నమ్మకూడదు. ఈ యొక్క ఐటీఎల్ ట్రేడింగ్ విషయంలో చెబుతున్నారన్నమాట వీళ్ళైతే. ఇంకా రెండో పాయింట్ అండి, అనుమానాస్పద లింకులు లేదంటే ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. సో అఫీషియల్ లింక్స్ అని మనకైతే కాకుండా కొన్ని అన్అఫీషియల్ లింక్స్ అయితే ఉంటాయండి. సో ఇవి కూడా సేమ్ మన ఓటీసీ వెబ్సైట్ లాగే డిజైన్ చేస్తారు వాళ్ళు. కానీ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం వాళ్ళు చెప్పిన అడ్రస్లకు కానీ మన ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తే మనమైతే అది వెనక్కి తీసుకురావడానికి ఎవరికి ఛాన్స్ అయితే ఉండదండి. అన్అఫీషియల్ లింక్స్ వల్ల మనం ఈ విధంగా కూడా ఇబ్బంది అయితే పెడతాం కదా అని ఈ యొక్క సెకండ్ పాయింట్లో వీళ్ళైతే మనకు చెబుతున్నారండి. సో ఓటీసీ అనేది అవకాశాలను వాగ్దానం చేసే వెబ్సైట్లు, సందేశాలు లేదా సోషల్ మీడియా పోస్టులను ఆస్తులు దొంగిలించడానికి మీ ఖాతాను జీరోకి తీసుకురావడానికి అయితే స్కాములు జరగవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. ఓటీసీ మార్కెట్ అనేది మేము కూడా పర్సనల్గా రన్ చేస్తున్నాము. లేదనుకుంటే మీ ఐటీఎల్లో మాకు అమ్మండి, మాకు ట్రాన్స్ఫర్ చేయండి, మేము మీకు అమౌంట్ అయితే సెండ్ చేస్తామని ఎవరైతే మనకు తెలియని వ్యక్తులు కానీ అనుమానాస్పదమైన వ్యక్తులు కానీ చేశారనుకుని ఇలాంటి కార్యక్రమాలు మనం ఖచ్చితంగా వాళ్ళకైతే దూరంగా ఉండాలి. లేదంటే 100కి 100% మనమైతే నష్టపోవడం జరుగుతుంది కదా అని చెబుతున్నారు మన ఐటీఎల్ విషయంలో అయితే. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి వెరిఫికేషన్ మూలాల నుండి టోకెన్లు నివారించండి. తెలియని లేదా అనధికార మూలాల నుండి ఆస్తులను పొందడం లేదా స్వీకరించిన మిమ్మల్ని అవసరమైన నష్టాలకు గురిచేస్తాయి. సో ఇదండి, మనకి తెలియని పర్సన్స్తో మనం పీ2పీ మార్కెట్లో ఎప్పుడు కూడా ట్రాన్సాక్షన్లు అయితే ఖచ్చితంగా చేయకూడదు అని చెబుతున్నారు అనమాట. మోసపూరిత కార్యక్రమాలు అనేది మనకి అన్అఫీషియల్ ఛానల్స్ ద్వారా జరిగే ఛాన్సులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అండి మనకైతే త్వరలో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకు తెలిసిన తెలుగు యూట్యూబర్స్ కానీ, తెలుగు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీకు నమ్మకం ఉంటే వాళ్ళతో మీకు సంబంధం కానీ రిలేషన్ కానీ ఉంటే వాళ్ళతో మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చేమో. కానీ అసలు తెలియని వ్యక్తులతో ఖచ్చితంగా ఆ విధంగా చేయవద్దు అని పాయింట్ అయితే చెబుతున్నారండి. సో నేనేం చెబుతున్నానంటే, మీరు స్వయంగా ఓటీసీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి రియల్ బయర్స్, రియల్ సెల్లర్స్ ఉంటారండి. వాళ్ళ దగ్గర అయితే ఈ ట్రాన్సాక్షన్ మనం చేసుకోవడం చాలా బెటర్ అనమాట. అప్పుడైతే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉండదండి. సో ఇదైతే మనకైతే చాలా చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు 1% అనుమానం ఉన్నా సరే వాళ్ళ దగ్గర ఇలాంటి డబ్బుతో కూడుకున్న కార్యక్రమాలు, లావాదేవీలు ఖచ్చితంగా చేయవద్దు. అది మీ మంచి కోసం చెబుతున్నారు వీళ్ళైతే. సో ఈ విధంగా ఐటీఎల్ అనేది మనకైతే ఇక్కడ ట్రేడింగ్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇక జూన్ మంత్లో ఓటీసీలో మీకు ట్రస్టెడ్ పీపుల్ దగ్గర మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రక్రియ మీరు చేసుకోండి. కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ₹1 ఎక్స్ట్రా ఇస్తాము, మీకు కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరైతే ఇలాంటి కార్యక్రమాలు అయితే చేయవద్దు అని సిస్టమ్ అయితే చెబుతుందండి. సో ఖచ్చితంగా అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వన్స్ మనకు ఓటీసీ ఓపెన్ అయిన తర్వాత ఏ పద్ధతిలో అసలు మన దగ్గర ఉన్న ఐటీఎల్ని సెల్ చేసుకుంటే మనం సురక్షితంగా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం అనేది నేను మన ఛానల్లో గైడెన్స్ అయితే ఇస్తానండి. అవకాశం మనకు వచ్చినప్పుడు, ఇప్పుడు కాదండి, ఆప్షన్ మనకు ఆన్ అయినప్పుడు అన్నమాట. సో అప్పుడైతే ఫాలో అయిపోండి. మీరు హ్యాపీగా సంతోషంగా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, మీ యొక్క ఐటీఎల్ని సెల్ చేసుకొని క్యాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఇదైతే కొంచెం చాలా జాగ్రత్తగా చేసిన ప్రక్రియ అండి. కొంచెం ఏమరపాటుకున్నా సరే మనమైతే చాలా ఐటీఎల్ని అయితే మనం మోసపోతామండి. ₹1 కూడా మన చేతికి అయితే రాదనమాట. సో ఈ విధంగా మనకైతే ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే మన యొక్క ఓటీసీ మార్కెట్ గురించి అయితే రీసెంట్గా రావడం జరిగిందండి. సో కొన్ని ముఖ్యమైన పాయింట్లు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ కూడా ఏమరపాటుగా ఉండొద్దండి, అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, యాక్టివ్గా ఉండండి, ప్రతిదీ కూడా వెరిఫై చేస్తూ ఉండండి, ప్రతి సమాచారం కూడా చెక్ చేస్తూ ఉండండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదండి మనకైతే ఓటీసీలో వచ్చిన కొన్ని ముఖ్యమైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.